వంకాయ టమాటా కర్రీని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీ కోసం 250 గ్రామ్స్ వంకాయలను తీసుకొని సన్నగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్స్ పోపు గింజలు వేసుకొని పోపు గింజలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి 4 మీడియం సైజ్ టమాటాలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం మెంతికూర ఆకును వేసుకోవాలి. మీ దగ్గర మెంతికూర లేకపోతే కొంచెం కసూరి మేతి వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. నేను వాటర్ ఏమీ పోయలేదండి, టమాటాల్లో ఉన్న రసంతోనే కర్రీ ఉడికింది. కర్రీ ఇలా ఉడికిన తర్వాత 1/2 కప్పు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులను ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఆ మిక్సీ పట్టుకున్న పల్లీ నువ్వుల పొడిని వేసుకొని సరి కలుపుకొని గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ వంకాయ టమాటా కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది.